వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు కనుక దాని కొరకై మన ప్రభువుని మనం కొంత సమయం మరి ప్రార్థనలో మన సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన నిలబడిన మీ దాసుని ప్రభా మీరే మీ నోటి బోరుగా వాడుకునండి ప్రభా. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి ప్రభా. నాయన నేను అయితే నిష్ప్రయోజకుని దాసుని ప్రభా, మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభు మీకు పరిశుద్ధాత్మ పూర్ణగా చేసి మీ నడిపింపును మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నీవే సహాయం చేసి మీ ప్రజలతో మీ మాటలు మీరు మాట్లాడి మీ ప్రజలను సంతృప్తిపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం ఆరాధన కొరకై మన ప్రభు నిన్ను నన్ను కూడా ఏ విధంగా చేశారు అనేటువంటి అంశాన్ని మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి ఈ యొక్క ఆరాధన కొరకై మరి మత్తయి సువార్త 6:26 వచనము చదువుకున్నాం కదా. ఆ మాటను మరొక పర్యాయం మనం చదువుకుంటాం. ఆ యొక్క మాటలు చూస్తే అక్కడే ఉన్నాయి, రాయబడుతున్నాయి. అంటే ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. కాబట్టి మనకి ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఆరాధన కొరకై చూస్తే దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఇంతవరకు కూడా బహుశ్రేష్ఠులుగా ఈ లోకంలో ఉంచినాడు. మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వారిగా, ఎంతో ఉన్నతమైన వారిగా నిన్ను నన్ను కూడా ఆయన ఈ లోకంలో ఉంచినటువంటి వాడు ఉన్నాడు, బహుశ్రేష్ఠులుగా చేసినాడు. అందును బట్టే మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, ఆ యొక్క పక్షులైతే అవి ఎంత మాత్రం కూడా విత్తవు, ఏమాత్రం కూడా కోతలు కొయ్యవు, ఏమాత్రం కూడా నాటులు వేయవు. కాబట్టి అయినా కూడా వాటిని మన ప్రభు ఏ విధంగా పోషిస్తున్నాడంట, వాటిని ఎంతో గొప్పగా పోషిస్తున్నటువంటి ప్రభు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి వాటిని ఎవరు పోషిస్తూ ఉన్నారు? ఆకాశ పక్షుల్ని ఆ యొక్క పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కదా. కాబట్టి నిన్ను నన్ను మనందరినీ కూడా ఇంతవరకు కూడా మన ప్రభువు మనని ఇంతవరకు కూడా ఆయన ఏం చేస్తూ వచ్చారంట, పోషిస్తూ వచ్చాడు. ఇంతవరకు కూడా సంరక్షిస్తూ వచ్చినటువంటి ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మన గణపరచబద్ధులమై ఉంటున్నాం. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఆయన అంటున్నాడు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. అక్కడ మీరు, నీవు, నేను, మనమందరం కూడా ఆకాశ పక్షుల కన్నా కూడా దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మనుషులను మానవులందరినీ కూడా మరి ఎలా చేశారంట, బహుశ్రేష్ఠులుగా దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచినటువంటి కారణాన్ని బట్టి నీవు నేను మన ప్రభువుని హృదయమార కూడా ఈ మధ్యాహ్న వేళలో మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువు మన గణపరచ మరి బద్ధులమై ఉంటున్నాం. కాబట్టి మరి ఒక మాట మనం చూస్తాము. ఇదే అధ్యాయం 10వ అధ్యాయం చదువుతాము. 10వ అధ్యాయము 30-31 చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30-31 వచనం కూడా చదువుకుంటే 10వ అధ్యాయము అక్కడ అంటున్నాడు, ప్రభు అంటున్నారు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా చేశాడు నిన్ను నన్ను కూడా కదా. మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన పని లేదు, ఏ విషయంలో కూడా మనము దిగులు పడాల్సిన పని లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి అని ఆయన మన గమనానికి మధ్యాహ్న కాల సమయంలో ఈ పునరుద్ధాన పండుగ దినాన ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మూలవాక్యం చూస్తే ఆకాశ పక్షులను చూడుడి అంటున్నాడు కదా. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులను మనం చూస్తే అవి ఏమాత్రం కూడా విత్తవు, ఏమాత్రం కూడా మరి పంటలు కొయ్యవు, అయినా కూడా అంటే ఏమాత్రం కూడా అవి విత్తకపోయినా, అవి పంట కొయ్యకపోయినా కూడా ప్రభు వాటిని పోషిస్తున్నాడు. కనుక నిన్ను నన్ను కూడా మన ప్రభు పోషిస్తూ ఉన్నాడు.
అందుకనే ప్రభువు మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట, మీరు వాటికంటే మరి శ్రేష్ఠులుగా చేశాడు. మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, దేవా ఈ నన్ను కూడా ఈ లోకంలో శ్రేష్ఠురాలిగా నన్ను చేసిన మీ ప్రేమను బట్టి నాయన ఈ మధ్యాహ్న వేళలో మేము స్తుతించటానికి, ఆరాధించటానికి నన్ను కూడా ప్రభు యోగ్యురాలుగా చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ఆరాధించాలి. అందుకే ఈ మత్తయి సువార్తలో కూడా చదివాం కదా, 10వ అధ్యాయంలో మరి 30-31 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ మాటలు కూడా చూస్తే, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా యొక్క తల వెంట్రుకలకు మనం ఎప్పుడు కూడా లెక్కించలేము. అయితే ప్రభువు నా తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించినటువంటి ప్రభువు ఉంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి గనుక మీరు భయపడమాకండి. కాబట్టి మన ప్రభు ఎంత గొప్పవాడంటే, నేను కూడా భయపడుతున్నామేమో, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని బాధపడుతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన అంటున్నటువంటి మాట, మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులుగా మనం చేశాడు. మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా నన్ను కూడా ఈ లోకంలో ఆయన అనేకమైనటువంటి పిచ్చుకుల కంటే కూడా నన్ను శ్రేష్ఠురాలిగా చేశావు, శ్రేష్ఠుడిగా చేశావు. శ్రేష్ఠుడు అనగా మరి నన్ను కూడా మంచి గొప్పవారినిగా ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి విధానాన్ని బట్టి ఈ మధ్యాహ్న వేళలో మన ప్రభువును మనం ఆరాధించాలి. ఈరోజు ఆరాధన వర్తమానం ఏంటంటే, బహుశ్రేష్ఠులుగా చేసినాడు నన్ను కూడా. ఇంతవరకు కూడా మన ప్రభు నన్ను ఈ లోకంలో ఆయనకిష్టులుగా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులుగా దేవుడు నన్ను కూడా ఆయన ఇంతవరకు కూడా చేసినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించకుండా, స్తుతించకుండా ఎలా ఉంటాం? కాబట్టి అవును ప్రభువా, ఆకాశ పక్షులను చూడమన్నావు, అవి విత్తవు, కోయవు, అయినా కూడా వాటిని మీరు పోషిస్తున్నటువంటి దేవుడు, నన్ను కూడా పోషిస్తున్నావు ప్రభా. నా యొక్క పరిస్థితులన్నింటిలో నన్ను ఇంతవరకు పోషిస్తూ, నన్ను సంరక్షిస్తూ, మంచి శ్రేష్టమైనటువంటి మంచివాడిగా, మంచిదానిగా నన్ను ఈ లోకంలో ఈ మందిరములు ఉంచినందుకు నీకు వందనాలు అని మన ప్రభువును మనం ఏం చేయాలంట? హృదయమార కూడా మనం ఆరాధించాలి. అందుకోసమనే దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట మనం చూస్తామండి. దినవృత్తాంతముల గ్రంథం, మొదటి గ్రంథం 16:34 చదువుకుంటాము. 16వ అధ్యాయము 34 వచనం చదువుతాం. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే, యెహోవా ఎలాంటి వాడంటే, మనం ఆరాధించేటువంటి ప్రభు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను మీరు స్తుతించుడి. కాబట్టి మనం పాడుకున్నాం కదా, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది కదా. ఏమిని మనం స్తుతించినా ఏమి మాత్రం మన ప్రయోజనం లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని స్తుతిస్తే మన హృదయం అంతా కూడా ఆనందంతో ఉప్పొంగుతుంది. మన యొక్క హృదయం అంతా కూడా ఎంతో నెమ్మదిగా ఉంటుంది, ఎంతో సంతోషము దేవుని వాక్యములో ఉన్నది. అందుకని యెహోవా దయాళుడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి వారంటే, ఆయన దయగలిగినటువంటి వాడు కనుకనే ఆ యొక్క ఆకాశ పక్షుల్ని అవి విత్తకపోయినా, కోయకపోయినా కూడా వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు నన్ను కూడా వాటికంటే బహుశ్రేష్ఠులుగా ఈ లోకంలో ఉంచినటువంటి ప్రభువుని మనం ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించాలి. ఎందుకంటే యెహోవా దయాళుడు ప్రభు. నీవు దయ చూపించేటువంటి వాడువు, నీవు దయ కలిగినటువంటి వాడువు, నువ్వు కృప చూపించేటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన కృప ఎలా ఉంటుందంట? నిరంతరం ఉంటుంది. ఆయన కృప ఎలా ఉంటుందంట? నిరంతరం కూడా. దేవుని యొక్క కృప నీపై, నాపై, మనందరిపై నేటి వరకు కూడా ఉంచినాడు. అందరు బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. గడిచిన 2 సంవత్సరాల క్రితం కరోనాతో అనేక మంది చనిపోయారు. వారికన్నా కూడా దేవుడు నన్ను కూడా ఈ లోకంలో ఆయన యొక్క కృప చేతనే నేను కూడా ఈ లోకంలో సజీవుల లెక్కలో ఉన్నటువంటి నేను మన ప్రభువుని మనం ఆరాధించాలని, ఆయన స్తుతించాలని దేవుడు నన్ను కూడా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఆయన ఉంచినటువంటి దేవుడు ఉన్నాడు. అందుకని యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు కనుకనే ఆయన కృప నిరంతరం ఉంటుంది కనుక ఆయన మీరేం చేయాలంట? స్తుతించాలి. ఆయన ఏం కోరుకున్నాడంటే, నా నుంచి ఏమైనా కూడా ఆయన ఆశించలేదు, కానీ ఆయన స్తుతించడమే కోరుకోవాలి.
ఆయన కోరుకున్నదల్లా నన్ను ప్రార్థన చేయండి, నన్ను స్తుతించండి, నన్ను వేడుకొనండి అనే కోరుకుంటున్నాడు. కానీ నాకు అవి కావాలి, ఈ కావాలి, అవి తీసుకురండి, ఈ తీసుకురండి అని మన దేవుడు ఎవరిని కూడా బలవంతం పెట్టలేదు. దహన బలులు కావాలని, నైవేద్యాలు కావాలని, నాకు ధూపం వేయాలని ఆయన అడగలేదు. కాబట్టి మన ప్రభు ఆయన్ని స్తుతిస్తే చాలు. ఎందుకంటే మన ప్రభువుని మనం ఎందుకు ఆరాధించాలంట? యెహోవా దయాళుడు, ఆయన నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కూడా ఇంతవరకు కూడా ఆయన దయ చూపిస్తున్నటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరుస్తాం. 106వ సంకీర్తన మొదటి వచనంలో చూస్తే 106వ సంకీర్తన మొదటి వచనం కూడా మనం చదువుకుంటాం. 106వ సంకీర్తనలో మొదటి వచనం కూడా చదువుకుందామండి. అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట చూస్తే మన దేవుని గురించి దావీదు కూడా తన యొక్క సంకీర్తనలో రాస్తూ దావీదు అంటున్నాడు, యెహోవాను స్తుతించండి. కాబట్టి నా జీవితంలో మనం ఎవరు స్తుతించాలి అంటే యెహోవాను స్తుతించాలి. మన యొక్క ప్రభు మరి ఉన్నటువంటి దేవుడిని మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం వారములో ఒక దినము మరి విశ్రాంతి దినము దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు. అందుకని యెహోవా నీకు నాకు కూడా అటు విశ్రాంతి దినం ఇచ్చినటువంటి దేవుడు ఉంటున్నాడు. ఎందుకంటే యెహోవా మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం. ఆయనకు ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం కదా, ఎంతో శ్రేష్టం. ఆ 84వ సంకీర్తన 10వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకుంటే, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం అంట కదా. ఎంత శ్రేష్టం ఉంటుందో దేవుని మందిరంలో గడిపే సమయం ఎంత మాత్రం కూడా మనకి వ్యర్థంగా పోదు, ఎంత మాత్రం కూడా నష్టం కానే కాదు. మనం ఆయా సమయాల్లో ఆయా మరి పరిస్థితులు అక్కడెక్కడ అనేకమైన స్థలాల్లో కూర్చుంటూ మన సమయాన్ని కూడా వ్యర్థపరుచుకుంటూ ఉంటాం. అయితే ఆయన ఆవరణంలో కనుక ఆ యొక్క విశ్రాంతి దినం నాడు ఒక్క దినం గడిపితే చాలు. ఒక్క దినం గడిపితే ఎలా ఉంటుందంట? 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం అంట. 1000 దినాల కన్నా కూడా మరి ఎంతో శ్రేష్టం ఉంటుంది. కాబట్టి ఇట్టి శ్రేష్టత మనకి ఎక్కడ దొరకదు. దేవుని యొక్క మందిరంలో మాత్రమే, దేవుని సన్నిధిలోనే మనకి ఇట్టి శ్రేష్టత, అలాంటి భాగ్యము దేవుడు మనకిస్తాడు. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమంటాడు. కాబట్టి నా జీవితంలో మనం అందరం కూడా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన యొక్క ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టం. కాబట్టి ఇటు శ్రేష్టత, ఇలాంటి ధన్యత ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా కనిపించదు, ఎక్కడ కూడా దొరకదు. ఆయన సన్నిధిలో మాత్రమే ఆ యొక్క సంతృప్తి, సంతోషము, సమాధానము, నెమ్మది ఆయన మందిరంలో మాత్రమే మనకి దొరుకుతుందండి. అందుకనే ఈ మాటలు ఆ యొక్క భక్తుడు రాస్తూ మనం చదివాం కదా. మత్తయి సువార్తలో మనం భాగంలో మనం ఏం చదువుకుంటూ వచ్చాం, ఆ యొక్క గ్రంథంలో మనం ఏం చదువుకున్నాము, కీర్తన గ్రంథంలో ఎన్నో సంకీర్తన చదివామండి. 106వ సంకీర్తనలో మనం చదివినటువంటి మాటలు మరొక పర్యాయం మనం చదువుకుంటే, మన గమనంలోకి మనం తెచ్చుకుంటే, యెహోవా దయాళుడు కాదా, మనం ఆరాధించేటువంటి ప్రభు దయాళుడు. అవును ప్రభా, నీవు దయాళుడు ప్రభా, నీవు దయ చూపించేటువంటి దేవుడు, నీవు కృప చూపించేటువంటి దేవుడు ప్రభా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను అని మనం వర్షిప్ అంటే దేవుణ్ణి మనం ఆరాధించాలి. యెహోవాని స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గడిచిన వారం అంతా కూడా దేవా నన్ను కాపాడావు ప్రభా, నా యొక్క పరిస్థితులన్నిటిలో నన్ను విడిచిపెట్టలేదు నాయన, ఇంతవరకు కూడా నన్ను రక్షించావు, నా మీదకి వచ్చినటువంటి ఆయా పరిస్థితుల నుంచి నన్ను కాపాడి నాయన, ఇటు ప్రభు దినమునాడు మీ మందిరాన్ని తీసుకొచ్చి నాయన మీ మాటలు వినటానికి నన్ను కూడా సిద్ధపరిచిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలని మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన కృప నిత్యము ఉంటుంది. ఎందుకు మనం స్తుతించాలి, ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలంటే ఆయన కృప గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటే ఆయన కృప నిత్యము ఉంటుంది. మనుషుల కృప అయితే ఎంతో కాలం ఉండదు, కానీ వారు బాగున్నంత కాలం వీళ్ళు బాగుంటారు, ఉన్నంతకాలం ఉంటుంది. కానీ దేవుని కృప అయితే మనకు నిత్యము ఉంటుంది. కాబట్టి నేను కూడా మనుషుల కృపను మనం కోరుకోవద్దు, కానీ దేవుని కృపనే మనం కోరుకుంటే నీకు నాకు కూడా ఎంతో క్షేమమును, మేలును దేవుడు
అనుగ్రహించేటువంటి వాడుకుంటున్నాడు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం ఆరాధించాలి. ఎందుకంటే బహుశ్రేష్ఠులుగా నన్ను చేసావు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలని మన ప్రభుని మనం ఆరాధించాలి. కాబట్టి ఆ యొక్క 84 సంకీర్తనలు కూడా మనం చదివాం కదా. కాబట్టి నీ నా జీవితంలో ఎందుకు మనం స్తుతించాలి అని మనం చూస్తే ఆ 84 సంకీర్తనలో మన యొక్క భాగాన్ని మన ప్రభు మన తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు, నీ ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కన్నా కూడా శ్రేష్టమైనటువంటి మాటను మన గమనానికి ప్రభు తీసుకొచ్చారు. అలాగే మనం ఎందుకు మన ప్రభుని స్తుతించాలని చూస్తే 52వ సంకీర్తన 8వ వచనం కూడా చదువుకుంటాం. 52వ సంకీర్తన 8వ వచనం కూడా చదువుకుంటాం. 52వ సంకీర్తన 8వ వచనం కూడా చదివి సహాయం చేయండి. 52 ఇక్కడ అంటున్నాడు 52:8 వచనంలో, నేనైతే, కాబట్టి నేనైతే దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచును కదా. దావీదు ఎంత శ్రేష్టతను ఎంత ధన్యతతో ఈ మాట చెప్తున్నాడంటే, నేనైతే అంటున్నాడు ఆయన. నేనైతే, ఈ మాట నీవు కూడా చెప్పగలవా ఈ మధ్యాహ్న కాల సమయంలో? నేనైతే దేవుని మందిరములో, ఎక్కడంట? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఒలీవ చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? పచ్చగా ఉంటుంది అన్నమాట. ఎంత మాత్రం కూడా అది వాడిపోదు, ఎంత మాత్రం కూడా అది ఎండిపోదు. కాబట్టి ఆయన మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేను ఎలా ఉన్నానంట? నమ్మిక ఉంచుకున్నాం కదా. రాత్రి కూడా మనం విన్నాం, నమ్ముడి అనేటువంటి 3 మాటలు మన గమనానికి ప్రభు తీసుకొచ్చారు. కాబట్టి నీవు నేను కూడా ప్రభువుని నమ్మాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము కానీ నీవు నేను కూడా వింటూ వచ్చాం. అయితే మనకు ప్రాముఖ్యమైన తలంపులో దావీదు మన గమనానికి మధ్యాహ్న వేళలో తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనిస్తే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. కాబట్టి అలాంటి భాగ్యమును దేవుడు నీకు నాకు కూడా ఇచ్చారనమాట. అందుకనే కీర్తన గ్రంథంలో 1వ సంకీర్తన 3వ వచనంలో చూస్తే మనకి కావాల్సినటువంటి మాట అక్కడ చక్కగా కనిపిస్తుంది. 1వ సంకీర్తన 3వ వచనంలో ఏమున్నది? అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతే కూడా సఫలం అవుతుంది. దేవుణ్ణి గణపరిచి నీవు ఏ పని చేసినా ఏ పని పూనుకున్నా కూడా అది సఫలం అయింది. కానీ నీవు దేవునికి మరి మొదటి స్థానం ఇవ్వకుండా నీ పని పాటలు నీ యొక్క ఆలోచనలు నీ సామర్థ్యము నీవు కలిగి ఉండి, నాకు దేవునితో పని లేదులే, నా తెలివితేటలు నాకు ఉన్నాయిలే అనుకుంటే నువ్వెంతో మోసపోతావు, నష్టపోతావు ప్రియ సహోదరుడా సహోదరి. అందుకని దావీదు అంటున్నాడు ఈ 1వ సంకీర్తనలో 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడంట? అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందో తెలుసా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. నిన్ను నన్ను కూడా ఆకు వాడకుండా నీవు నేను కూడా ఏమాత్రం కూడా దప్పి కొనకుండా, మరి దాహము లేకుండా, మరి నిన్ను నన్ను కూడా దేవుడు తన వాక్యముతో నిన్ను నన్ను మనందరిని కూడా సమృద్ధితో పోషిస్తున్నాడు. ఇట్టి ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి అతడు చేయనిదంతే కూడా సఫలం చేస్తాడు. దేవుడు నీవేవైతే చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా సఫలం చేస్తాడు. ఎందుకంటే ఈ 52వ సంకీర్తన 8వ వచనం చదివాం కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానంటున్నాడు దావీదు. నీవు ఉన్నావా దేవుని మందిరంలో ప్రియ సహోదరుడా సహోదరి? పచ్చని ఒలీవ చెట్టు వలె మనం దినదినం కూడా ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్యము దేవుని కృపయందు నేనైతే నమ్మిక ఉంచి ఉన్నాను. మరి నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావా, లేక మనుషుల మీద నమ్ముకుని నీవు నీ యొక్క యాత్రా జీవితాన్ని సాగిస్తున్నావేమో ప్రియ సహోదర సహోదరి? ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. అలాగే కీర్తన గ్రంథంలోనే మరి చూసాం కదా, 1వ అధ్యాయంలోనే చూసాము. అదే 1వ అధ్యాయంలో 1వ వచనం కూడా చదువుకుంటే అక్కడ ఏమన్నదంట? దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపులు మార్గమును నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఎలా చేశాడంట? ధన్యుడిగా చేశాడండి. ఒకప్పుడు ఇలాంటి ధన్యత లేదు, ఇలాంటి భాగ్యం మనకు లేనే లేదు. కాబట్టి దేవుడు
ఒకప్పుడు నా యొక్క పరిస్థితి ఎంతో అగమ్య గోచరంగా ఉన్నది. ఎంతో మరి ఎలా ఉన్నదంటే నీవు ఎలా ఉన్నావంట, దుష్టుల ఆలోచన చెప్పు నేను కూడా నడవకూడదు. కాబట్టి పాపుల మార్గంలో నిలవకూడదు. పాపులు నడిచేటువంటి మార్గంలో నిలవకుండా, మూడవదిగా అపహాసకులు కూర్చుండే చోట నీవు కూర్చుండమాకు. అపహాసకులు జోకులు వేసుకుంటూ ఉంటారు, సరసాలు ఆడుకుంటూ ఉంటారు కదా, అపహాసాలు చేసేటువంటి చోట నువ్వు కూర్చోమాకు. అలాగే పాపులు ఉండేటువంటి మార్గముల్లో నీవు నడవమాకు. అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నారు. కాబట్టి దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు, ఆ యొక్క మార్గాల్లో నీవు నడవకుండా ఏమంటున్నాడంట, ఆ యొక్క 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. ఎక్కడ మనకు ఆనందం దొరుకుతుందంటే సినిమా హాల్లో ఆనందం దొరకదు, టీవీల దగ్గర ఆనందం దొరకదు, కానీ యెహోవా ధర్మశాస్త్రం నందు మాత్రమే మనకు ఆనందం దొరుకుతుంది. ఆయన ఆ అందుకనే ఆయన అంటాడు ఆ యొక్క దావీదు యొక్క సంకీర్తనలోనే, నీ మాటలు ఎలా ఉంటేవంట, తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే కూడా ఆయన మాటలు మధురమైనటువంటి మాటలు. కాబట్టి ఆ మాటలు చదువుతున్న కొలది ఇంకా చదవాలి, ఇంకా దేవుడు నాతో ఏం మాట్లాడినాడు కదా. అందుకని దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంట, ధన్యుడు. కాబట్టి నన్ను కూడా దేవుడు ఈనాడు ధన్యుడుగా చేశాడు. ఒకప్పుడు ఇలాంటి ధన్యత లేదు మనకు. అయితే దేవుడు తన యొక్క కృపను బట్టి, తన యొక్క దయను బట్టి, తన యొక్క దయాళత్వమును బట్టి, తన యొక్క కృపను బట్టి మనల్ని ఎంతవరకు కూడా ఎలా చేసుకొని వచ్చారంటే ధన్యుడుగా చేశాడు. అందును బట్టి ఈనాడు మన ప్రభువుని మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచబద్దులమైంటున్నాం. అంతేనా చూస్తే 27వ సంకీర్తన 4వ వచనం కూడా చదువుకుంటాము. దావీదు గారు రాసిన సంకీర్తన 27వ సంకీర్తనలో కూడా చూస్తామండి. ఆ మాటలు కూడా మనం చూద్దాం. 27వ సంకీర్తన 4వ వచనంలో ఉన్నటువంటి మాటలు, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కాబట్టి దావీదుకున్నటువంటి తృష్ణ, ఆశ, కోరిక ఎలా ఉన్నదంటే, నన్ను శ్రేష్ఠుడిగా చేసా, బహుశ్రేష్ఠుడిగా నన్ను చేసిన దేవా నీకు వందనాలు, స్తుతులు అంటూ ఆయన అంటున్నాడు. దేవుని యొక్క దావీదు ఒక్క వరం అడుగుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో నీవు కూడా ఏదైనా ఒక వరం కావాలంటే దేవుని అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దావీదు ఏమడుగుతూ వచ్చాడంట, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దానిని నేనేం చేస్తున్నానంట, వెతుకుతున్నాడు. దేవుని యొద్ద ప్రార్థనలో దేవుని యొద్ద వెతుకుతూ ఉన్నాడు. ఏమిటంటే యెహోవా యొక్క ప్రసన్నతను చూడటానికి, ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన యొక్క ఆలయంలో ఏం చేస్తున్నాడంట, ధ్యానించటానికి, ఆయన యొక్క ఆలయంలో ప్రభు మాటలు వినటానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కాబట్టి నా జీవిత దినములన్నీ కూడా దేవుడు నన్ను భూలోకంలో ఎన్ని దినాలు ఉంచుతాడో, ఎన్ని సంవత్సరాలు ఉంచుతాడో అంతవరకు కూడా నా యొక్క దినాలు ఏం చేస్తాడంట, మందిరములు, యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడు అన్నాడు. చూసి ఎంత ధన్యత కోరుకున్నాడు, ఎంత అదృష్టం కోరుకున్నాడు. అనేకులు నాకు ఇంకేమైనా కావాలంటే నాకు అవి కావాలి, ఈ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని మనుషులు పట్టరాని కోరికలు కోరతారు. అయితే దావీదు ఏం కోరుకున్నాడంటే ఆయనతో ఒకే ఒక వరం అడిగాడు. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానయ్యా. అది చూసా ఎంత భాగ్యాన్ని కోరుకున్నాడు. ఆయన మనతో ఉంటే మనకు సమస్తం కూడా ఇచ్చేటువంటి దేవుడు ఆయనే. కాబట్టి ఇలాంటి ప్రభుని మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరుస్తాం. అలాగే సామెతల గ్రంథంలో 16వ సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం చదువుకుంటే అక్కడ కూడా ఒక మాట చూస్తామండి. సామెతల గ్రంథం 16:8 వచనంలో ఒక మాట ఉంది. 16వ అధ్యాయము 8వ వచనంలో, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. కాబట్టి ప్రభు యొక్క దావీదు సొలొమోను గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథంలోకి వచ్చేసరికి సొలొమోను ఏమంటున్నాడు, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయముగా సంపాదించేటువంటి దానికన్నా కూడా దేని గురించి చెప్తున్నాడు, నీతితో కూడిన, దేనితో కూడినదే, నీతితో కూడిన ఏంటంట, కొంచెమే శ్రేష్టం కదా. కొంచెం ఉండా చాలు నీతితో. మరి దేవుడు మనకిచ్చిన దాన్ని మనం సంతృప్తి కలిగి ఉంటాం, కానీ అన్యాయముగా తీసుకున్నది అన్యాయముగానే పోతూ ఉంటుంది.
కాబట్టి మరి సొలొమోను తన అనుభవంలో అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే కొంచెమే శ్రేష్టం అంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా శ్రేష్ఠురాలుగా చేసినాడు. ఇట్టి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో మన హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచబద్దులమంటున్నాం. అంతేనా చూస్తే సామెతల గ్రంథంలోనే 10వ అధ్యాయంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం కూడా చదవండి. 22వ వచనంలో కూడా ఒక శ్రేష్టత మనకు కనిపిస్తుంది. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు కదా. సొలొమోను గ్రహించాడండి ఈ యొక్క మాటను. కాబట్టి ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు మనం చదువుకుంటే దేని చేత వచ్చినటువంటి వచ్చుబడి అంటే అది అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి. మనకు అన్యాయం చేత వచ్చింది, మనకు అవసరం లేదండి. దేవుడు మనకిచ్చినది కొంచెమే చాలు, ఎంతైనా చాలు. అంతేగాని అన్యాయముగా ఎంత వచ్చినా కూడా అది వ్యర్థమే. అందుకనే సామెతల గ్రంథంలో 10వ సామెతలో గ్రంథంలోనే ఈ యొక్క మాటలు ఏం చెప్తున్నాడు ప్రభు అనే యేసుక్రీస్తు వారు చదివాం కదా. ఎన్నో వచనం అది 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదమే. కాబట్టి యెహోవా ఇక్కడ ఆ మాట కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఎవరి ఆశీర్వాదము? నేను ఆశీర్వాదం కాదు, మనుషుల ఆశీర్వాదం కాదు, మనుషుల దీవెనలు కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంటే మనిషికి ఐశ్వర్యం ఇస్తుంది, ఘనతనిస్తుంది. గొప్ప వచ్చుబడిగా దేవుడు గొప్ప శ్రేష్ఠుడుగా నిన్ను నన్ను కూడా చేసేటువంటి వాడుకున్నాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేని చేత ఎక్కువ కాదంట? నరుల కష్టము చేత. నరుల కష్టము చేత. అర్థమవుతుందా ప్రియ సహోదరుడా సహోదరి? కాబట్టి దూరం నుంచి దగ్గర నుంచి ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటన్నిటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుని మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. అదే మనం చదువుకుంటూ వచ్చి 8వ అధ్యాయంలో 30 వచనం చదువుకుంటాం. సామెతల గ్రంథం 8:30 కూడా చదివితే అక్కడ మరి ఆ మాట కూడా మనం చూసి మనం ముందుకు వెళ్తాం. 8. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 30వ వచనంలో, నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాడంట? ఆనందించుచున్నాను. కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో ఏమున్నదంట? ఆనందం ఉంటుంది. ఆ యొక్క అతను ఏం చేస్తాడు? కష్టము చేత. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మన గమనానికి తీసుకొస్తే ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడే సామెతల గ్రంథంలో చూసాము. అలాగే కీర్తన గ్రంథంలో కూడా 127వ సంకీర్తన 2వ వచనం కూడా చదువుకుంటాం. 127వ సంకీర్తన 2వ వచనం కూడా మనకు అవసరాన్ని బట్టి చూస్తాం. 127వ సంకీర్తన 2వ వచనంలో ఏం రాయబడుతున్నదంటే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత మరి పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము కాబట్టి తినుచుండుట వ్యర్థము అంటున్నాడు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి తనకు ప్రియులుగా ఉంటే చాలు, తనకు ఇష్టలుగా మనం జీవించాలి. కాబట్టి ఆయనకి ఇష్టలుగా లేకుండా మనం మన దారిని మనం చూసుకుందాంలే, దేవుడు చేస్తాడు అనుకుంటే అది నేను కూడా మరి అనుభవించలేం. కాబట్టి మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారు. అనేకులు వేకువనే లేస్తారు, మరి రాత్రి పండుకునేసరికి 11:30, 12 అవుతుందంట. నేను ఒక దుకాణం వాళ్ళని చెప్తే వాళ్ళు అంటారు, అయ్యా మాకు కోడలకు మరి ఇంతవరకు కూడా మరి వారు ఏమాత్రం కూడా వారికి గర్భఫలం రాలేదయ్యా, మరి తెల్లారి లేచిన కానించి బిజినెస్ సరిపోతుంది, మరి పొద్దున్న లేచిన కానించి తెల్లారి వరకు మరి రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది అయ్యా, మేము పడుకునేసరికి రోజు ఆ బండి వస్తుంది, అయినా కూడా ఏమాత్రం కూడా మాకు సంతోషం లేదు, డబ్బులు వస్తున్నాయి కానీ సంతోషం లేదు, మా ఇంట్లో సమాధానం లేదని ఒక వయస్సురాలు ఈ మాట చెప్పింది. అయితే నేను చెప్పాను, ఈ మాట ఈ వచనమే చదివిచ్చా అతనిది కూడా. అయితే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కంటే కాబట్టి అక్కడ అంటున్నాడు తినుచుండుట వ్యర్థమే. అయితే ఒకటి చేయమని చెప్పా. ఏం చెప్పానంటే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి
ఇస్తూ ఉంటాడు. తనకు ప్రియులుగా ఉంటే దేవుడు నీ అవసరాలు ఏమిటో, నీ అక్కరలేంటో దేవుడు తెలియదా? కాబట్టి నీ యొక్క హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడికి సమస్తం కూడా ఎరిగినటువంటి దేవుడు ఉంటున్నాడు. కనుక తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఏం చేస్తున్నాడంట? ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. అందుని బట్టి మన ప్రభువును మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మన గణపరచ బద్దులు వింటున్నాం. అలాగే లూకాసు వార్తలో కూడా చూస్తాం 3వ అధ్యాయంలో మరి పత్రికా పాఠంలో చూస్తే కొన్ని మాటలు చదువుకుని మనం ఆరాధించుకుందాము. ఎక్కువ సమయం తీసుకోను కాబట్టి లూకాసు వార్తలో కూడా కొన్ని మాటలు మనం చదువుకుంటాం. 3వ అధ్యాయము 12వ వచనం నుంచి కూడా చదువుకుంటాం. 3వ అధ్యాయము లూకాసు వార్త చదవండి. 3వ అధ్యాయము 12వ వచనం నుంచి అక్కడ చూస్తే 3వ అధ్యాయంలో 12వ వచనం కాబట్టి సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను. 14వ వచనం కాబట్టి సైనికులను మేమేమి చేయవలని అతన్ని అడిగినందుకు అతడు ఎవని బాధ పెట్టకయు ఎవని మీద కూడా అపనింద వేయకయు మీ జీవితములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాడు. కాబట్టి మనం దేంతో తృప్తి పొంది ఉండాలి? దేవుడు ఇచ్చిన జీతంతో మనం తృప్తి పొందాలి. కానీ కాబట్టి మనకు కలిగిన వాటితోనే మనం ఏం చేయాలంట? తృప్తి కలిగి ఉండాలి. కానీ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, మంచిదే, ఆ ఉద్యోగాన్ని నువ్వు చక్కగా చేసుకోవాలి. కానీ మరి నమ్మకంగా దేవునికి ఉండాలి. కానీ బల్ల కింద చేయి పెట్టడము, బల్ల మీద చేయి పెట్టి డబ్బులు అడగటం మనము చేయకూడదు కదా. ఇక్కడ ఏమన్నటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తే సుంకరులు ఏమంటున్నారంట? సుంకరులను బాప్తిసం పొందవచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, బోధకుడా మేమేమి చేయవలను అని అడుగుతున్నారు. ఆ బోధకుని అడుగుతున్నారు, మేమేమి చేయవలని అతడు ఏమంటున్నాడు? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్తాను. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన వారికే మీరు తీసుకోండి, కానీ ఎక్కువ మాత్రం మీరు తీసుకోవద్దు అని అక్కడ దేవుడు ఆయన చెబుతున్నటువంటి వాడుకున్నాడు. ఆ మాటలు చూస్తే అక్కడ ఏమంటున్నాడు? మేమేమి చేయవలని అతన్ని అడిగినందుకు అతడు ఏమంటున్నాడు? ఎవరిని బాధ పెట్టకయు. కాబట్టి ఎవరిని కూడా మనం బాధ పెట్టకు, ఎవరి మీద కూడా అపనింద వేయకయు. మొదటిది ఎవరిని బాధ పెట్టమాకండి, రెండవది ఎవరి మీద కూడా అపనింద వేయమాకండి. కాబట్టి ఎవరిని బాధ పెట్టి వారి యొద్ద అన్యాయముగా డబ్బులు తీసుకోవటం కానీ ఇంకేవైనా తీసుకోవటం మనము చేయకూడదు. కాబట్టి ఆ సుంకరులతో చెప్తున్నటువంటి మాటలు, ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తే ఎవరిని బాధ పెట్టకు, ఎవరి మీద కూడా అపనింద వేయకయు మీ యొక్క జీతములతో మీరు ఏం చేయాలంట? తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. అంతేగాని మీరు ఇంటికి వెళ్ళాక నన్ను జ్ఞాపకం చేసుకోనండి, నాకు కావాల్సిన అవసరాలను కూడా మీరు తీసుకురండి అనేటువంటి ఆఫీసర్లు ఈనాడు ఎంతమంది ఉన్నారు కదా ఈ లోకంలో. కాబట్టి నేను కూడా అలా ఉన్నామేమో. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. దేవుడిచ్చిన జీతంతో మనం ఏం చేయాలంట? తృప్తి పొంది ఉండాలి. మన యొక్క జీతం కన్నా కూడా మనం ఎక్కువ మరి ఆశించకూడదు. మనం లేనిపోయినటువంటి ఆడంబరాలు, లేనిపోయినటువంటి వాటి కోసం మనం అప్పులు చేసుకుని తిప్పలో పడాల్సిన పని ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ యొక్క మరి జీతములతో మీరు ఏం చేయాలంట? తృప్తి పొంది ఉండనే వారితో చెప్తూ వచ్చాడు ఆ సుంకరులతో. కాబట్టి ఇక మధ్యాహ్న వేళలో ప్రభు నీతో నాతో కూడా ఈ మాటలు ఆయన సెలవిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు ఇస్తేనే మరి అనేకులు ఏమంటారంటే, నువ్వు ఇస్తేనే కూడా ఈ పని అవుతుంది, లేకపోతే ఈ పని కాదు కానీ వారిని అనేక విధాలుగా బాధ పెట్టేటువంటి వారి లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి 37వ సంకీర్తన కూడా 16వ వచనం చదువుకుంటాం. 37వ సంకీర్తన దావీదు గారు రాశారండి. ఈ సంకీర్తన కూడా మనం చదువుకుందాం. 37వ సంకీర్తనలో కూడా మరి ఏ విధంగా మరి మాట్లాడుతున్నారంటే ప్రభు యేసుక్రీస్తు వారు 37వ అధ్యాయం 16వ వచనంలో, కాబట్టి నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి దేవుడు నీకు నాకు కూడా ఇచ్చిన కొంచెమే మనకు శ్రేష్టం. అందుకని ఇక్కడ రాయబడినటువంటి మాట, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. నీతిమంతునికి ఎక్కువ ఉండదు. మరి చక్కగా మరి జీవించేటువంటి వారికి ఎక్కువ సంపాదించుకోలేరు. ఇవన్నీ కూడా కుటుంబ అవసరాలకి, పిల్లలకి,
అన్నీ కూడా సరిపోతాయి, కానీ ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనే నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కూడా అది ఎలా ఉంటుందంటే బహుమంది, మరి అక్కడ అంటున్నాడు బహుమంది భక్తిహీనులకున్న మరి ధన సమృద్ధి కంటే కూడా శ్రేష్టం. కాబట్టి ఆ కొంచెమే శ్రేష్టం. ఎక్కువ ఉంచినా కూడా దాని మూలకంగా అనేక విధాలు నష్టాలు, కష్టాలు, అనేకమైనటువంటి రోగాలు, ఇబ్బందులు మరి పడేటువంటి వారిని లోకంలో మనం ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి దానితోనే మనం ఎలా ఉండాలంట, సంతృప్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీతిమంతునికి కలిగినది కొంచెమైనా కూడా అదే శ్రేష్టమని దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని కొంచెమే కదా, నువ్వు నిరాశపడమాకు, నీవు నిస్పృహకు లోనవు మాకు, ఎదుటి వారిని చూసి నీవు బాధపడమాకు. కాబట్టి దేవుడు ఇచ్చింది కొంచెమైనా కూడా అది శ్రేష్టమైంది. చాలు ప్రభువా, నాకు నా జీవితానికి ఇది ఇచ్చావు ప్రభా, నా జీవితానికి ఇచ్చిన ఇల్లు చాలు ప్రభా, నాయన ఈ వాకిలి చాలు ప్రభా, నీకేదైతే ఉన్నదో అది చాలు ప్రభు అని దానితో మనం సంతృప్తిగా జీవించినప్పుడు దేవుడు నీకు నాకు కూడా కావలసినటువంటి సమాధానమును, సంతోషమును ఆయన అనుగ్రహించేటువంటి వాడుకుంటున్నాడు. అలాగే అనేక మాటలు ఉన్నాయి, కానీ మరి సమయం లేదు. కాబట్టి నా జీవితంలో బహుశ్రేష్ఠులుగా చేసినటువంటి ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో మన హృదయమాన కూడా మన ప్రభువుని ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచుదాం. ఆరాధించండి, కొంత సమయం ప్రభువుని ఆరాధించండి. తదనంతరం మనం బలవర్తమానం కూడా మనం వినాలి.